ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఆ, మన జీవితంలో చాలా మటుకు మనము అన్వాంటెడ్, రిజెక్టెడ్గా ఫీల్ అవుతుంటాము. అంటే మనము ఎవరికి అక్కర్లేదు, మనల్ని ఎవరు ప్రేమించరు. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ పొందని వాళ్ళు, భర్త భార్య ప్రేమను పొందని వాళ్ళు, దే ఫీల్ రిజెక్టెడ్. కొంతమంది పేరెంట్స్ ఒకరిని బాగా చూస్తారు, ఒకరిని బాగా చూడరు. అప్పుడే రిజెక్షన్ స్పిరిట్ వాళ్ళలోకి ఎంటర్ అయిపోతుంది. సో అది ఇంకా లైఫ్ లాంగ్ అది వెంటాడుతూనే ఉంటుంది. ఏదైనా కూడా వి డోంట్ డిజర్వ్, మనం అర్హులం కాము, ఈ ప్రేమకు మనం అర్హులం కాము, మనల్ని ఎవరు ప్రేమించరు. సో ఇలాంటి డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతాము. అది చాలా పవర్ఫుల్ స్పిరిట్ అది. సో చాలాసార్లు రిజెక్షన్ స్పిరిట్ తల్లి కడుపులోనే, అంటే ఎప్పుడైతే బిడ్డ ప్రాణం పోసుకుంటుందో అప్పుడే కొన్నిసార్లు పడుతుంది. ఎందుకంటే కొన్ని ప్రెగ్నెన్సీస్ అన్వాంటెడ్ ఉంటాయి, ఇప్పుడే వద్దు పిల్లలు. సో అలాంటి అప్పుడు తండ్రి రిజెక్ట్ చేస్తుంటారు ఆ బిడ్డలను. అప్పుడే ఆ స్పిరిట్ అనేది ఆ ప్రాణంలోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కూడా వాళ్ళు మాకు అర్హత లేదు, సో ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాం. సో అన్వాంటెడ్ స్పిరిట్, రిజెక్షన్ స్పిరిట్ చాలా పెద్ద స్పిరిట్ అది. అది ఆ దురాత్మ మనల్ని వీఆర్ ఎస్ వీఆర్ సంబడి, మనము వి డిజర్వ్, మనకు ఇవన్నీ వి డిజర్వ్, మనకు మేము అర్హులము అననీయదు అన్నట్టు. కానీ మనకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే వాట్ ఎవర్ మీద లైఫ్ బేబీ, ప్రేమ పొందినా పొందకపోయినా, పొందని వాళ్ళకు దేవుని ప్రేమ చాలా ఉంది. దేవుడు అదే చెప్తున్నాడు, నీవు ఎవ్వరికి అవసరం లేకున్నా నాకు అవసరం, నీ కోసమే నేను ప్రాణం పెట్టాను. చూడండి, మన తల్లిదండ్రులు మన కొరకు ప్రాణం పెట్టారు, మన స్పౌజెస్ మన కొరకు ప్రాణం పెట్టారు, మన పిల్లలు మన కొరకు ప్రాణం పెట్టారు. కానీ యేసు ప్రభు ప్రేమ చూడండి, ఆయన ఎంతగా ప్రేమించాడంటే పరలోకంలో ఉండడం గొప్ప భాగ్యం అనుకోలేదు, కానీ దీనుడై విరిగి నలిగిన జీవితాన్ని గడిపి మన కొరకు తన సమస్తాన్ని, తన వైభవాన్ని, తన మహత్యాన్ని అంతా విడిచిపెట్టి మనలాగా వచ్చి సిల్వపై మరణించి తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మన కొరకు కార్చి తన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. అంటే చూడండి, ఇంతగా ప్రేమించే దేవుడు మనకు ఈ లోకంలో ఎవరు దొరకరు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనం ఉన్నామంటే, మనకున్నాడంటే అది ఎంతో ధైర్యం ఇస్తుంది. కాబట్టి యు ఆర్ నాట్ అన్వాంటెడ్. దేవుడు నీకోసమే ఈ లోకానికి వచ్చాడు, నీకోసమే ఈ లోకంలోకి చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్.